పోలీసు వారిని అడ్డం పెట్టుకున్నారు. ఈరోజు నిజంగా కూడా ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏం జరుగుతూ ఉందంటే అందరికీ కూడా తెలిసినట్టు ఈ 10 నెలల్లో కూడా వారి హామీలు నెరవేర్చకపోగా పోలీస్ అంటే ఎస్పీ డ్రెస్నే ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన కూటమికి చెందిన శాసనసభ్యులు డ్రెస్ చేసుకొని ఈరోజు పోలీసు వారిని శాసిస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో పోలీసు వారికి పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు శాసనసభ్యులు ఎస్పీ యొక్క డ్రెస్ వేసుకొని వారి శాసనం వాళ్ళు ఏదైతే చెప్తే అది ఇది జీ హుజూర్ అనే పరిస్థితుల్లో కూడా ఈరోజు కూడా ఉంది. పోలీసు వారే ఈరోజు ఎంపీటీసీని ఎత్తుకొని పోయేది, శాసనసభ్యులు ఎత్తుకొని పోయేది, మాజీ శాసనసభ్యులను కూడా తాడిపిత్తుల లాంటి ప్రదేశంలో కూడా మీరు అసలు ఊర్లేకే రాకూడదు అంటే ఆ గ్రామానికి రాకూడదు, ఆ నియోజకవర్గానికి రాకూడదు, మీ సొంత ఇల్లున్నా కూడా రాకూడదు అంటే దాన్నే అమలు పరిచేకి ఈరోజు ఈ జిల్లాలో కూడా పోలీసు వారు పోలీసు అధికారులు కూడా ఎలా జరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందుకోసమే ఈరోజు ఇక్కడ జరుగుతున్న దురాఘాతాలని కూడా ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల కష్టాలకు నేనున్నాను, నేను కూడా మీకు తోడుగా ఉంటాను, అన్ని రకాల కూడా అండగా ఉంటాను అనే దాంట్లో భాగంగానే మరీ ముఖ్యంగా ఈరోజు లింగమయ్య ఏదైతే అత్తగావించబడో ఆ కుటుంబాలని కూడా పరామర్శించి ఒక ధైర్యాన్ని చెప్పి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ఒక ధైర్యాన్ని చెప్పడానికి మంగళవారం 8వ తేదీ ఉదయం 10 గంటలకు చెన్నై కొత్తపల్లిలో హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి ఆ గ్రామానికి కూడా పోయి వారిని పరామర్శించకు వస్తున్నాడు. అందుకోసం ప్రతి పార్టీ కార్యకర్త 14 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా తరలి వచ్చేసి మేము ఉన్నాము అని చెప్పేసి జిల్లా ప్రజలకు కూడా ఒక అండ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని చెప్పి ఒక అండగా ఉంటామని చెప్పేసి ఒక మెసేజ్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాబట్టి అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కోరుతున్నాను.